కరెంటు కేబుల్ స్తంభాలు ఎక్కడం చాలా కష్టమైన పని. ఎప్పుడు ఏమవుతుందో అని దానిలో పనిచేసే కార్మికులు భయపడుతుంటారు. ఎన్నో ఇబ్బందులు పడి బరువైన కర్ర, ఇనుప నిచ్చెనలు తీసుకెళ్తారు. ఇక నుంచి అలాంటి సమస్యలు అక్కర్లేదంటున్నారు యువకులు. తాము కనిపెట్టిన చెప్పులతో ఒక్కరే వెళ్లి ధైర్యంగా పనిచేసుకోవచ్చని చెబుతున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానం వెలుగు చూస్తున్న రోజులివి. మనిషి మేధస్సు ఫలితంగా రోజుకో ఆవిష్కరణ వెలుగు చూస్తోంది. మరింత సులువుగా పనిచేయాలనే క్రమంలో కొత్త కొత్త పరికరాలు వస్తున్నాయి. ఇలాంటి కష్టాల్లోంచే సరికొత్త చెప్పులు కనిపెట్టారు యువకులు. ఖమ్మం జిల్లా కల్లూరుకు చెందిన సతీష్, వెంకటేష్ కేబుల్ ఆపరేటర్లుగా పనిచేస్తున్నారు. చిన్నపాటి గాలి వీచినా, వర్షం పడినా వైర్లు తెగిపోయేవి. వాటిని సరిచేసేందుకు అనేక అవస్థలు పడేవారు. ప్రతిరోజు నిచ్చెన మోసుకెళ్లడం సతీష్, వెంకటేష్కు చాలా కష్టంగా ఉండేది. దాన్ని పట్టుకెళ్లడం మరీ సమస్యగా ఉండేది. అవసరం నుంచే ఆవిష్కరణలు వస్తాయన్నట్టుగా స్తంభాలు సులువుగా ఎక్కేందుకు ఏదైనా పరికరం తయారు చేయాలని సంకల్పించారు. తొలుత ఇనుప చువ్వలతో చిన్నపాటి నిచ్చెన తయారు చేశారు. బరువు మోయలేక అది విఫలమైంది. ఆ తర్వాత మరో 2 ప్రయత్నాలు చేశారు. ఆ క్రమంలో వారికి వచ్చిన ఆలోచనే ఈ పాదరక్షలు. కేవలం ఇనుప కడ్డీకి 2 చెప్పులు జోడించి తయారు చేసి అందరినీ అబ్బురపరుస్తున్నారు. ఎక్కడ వెళ్ళినా అన్ని ఊళ్ళల్లో కూడా మేము లిచెన్లు వేసుకొని ప్రతి ఒక్కరిని లిచెన్ అడగాలంటే ఇబ్బంది పడుతున్నాం. ఎక్కడ వెళ్ళినా అన్ని ఊళ్ళల్లో కూడా మేము లిచెన్లు వేసుకొని ప్రతి ఒక్కరిని లిచెన్ అడగాలంటే ఇబ్బంది పడుతున్నాం. అందుకోసం ఏం చేసినామంటే దీనికి ఏదో ఒక మార్గం చూద్దాం అని చెప్పేసి ఇట్లా ఇబ్బంది పడి ఈ సెట్ని తయారు చేసాం సార్. ఇది మనం అన్ని పని చేసుకోవచ్చు. కింద ఎలాంటి ఇబ్బంది లేకుండా. ఇబ్బంది లేదండి. మొత్తం కలిసి కూడా 250 రూపాయలు వాళ్ళ ఖర్చుతో 250 రూపాయలు అయిపోయిందండి. వెల్డింగ్తో బండి తొలగించుకొని ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోవచ్చు. పొలాల్లో కూడా వైర్ తెగింది అనుకుని ఎక్కడన్నా లిచెన్లు మోసుకోవాలంటే ఇబ్బంది అయింది కదా. ఇదైతే ఫ్రీగా 2 చేతులు పెట్టుకుని చేతితో నిలబెట్టుకుని వెళ్ళిపోవచ్చు. ఈ చెప్పులతో తమ పని సులభమైందని ఈ యువకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గతంలో 3 చేసే పని ఇప్పుడు ఒక్కరమే చేయగలుగుతున్నామని అంటున్నారు. స్తంభాలు ఎక్కి పనిచేసేవారికి ఇవెంతో ఉపయోగపడతాయని చెబుతున్నారు. ఇంతకుముందు ఏంటంటే మాకు వైర్లు కట్టుకోవడానికి కానీ, కలెక్షన్ వేసుకోవడానికి కానీ, లిచెన్ మోయడానికి ఒకళ్ళు కావాల్సి వచ్చేది, వైర్లు పట్టుకోవడానికి ఒకళ్ళు కావాల్సి వచ్చేది, మళ్ళీ అసలు బండి తోలడానికి ఒకళ్ళు ముగ్గురు కావాల్సి వచ్చేది. సో దానివల్ల చాలా ఇబ్బంది అవుతుందని చెప్పి 4 రోజుల క్రితం ఇది కనిపెట్టడం మామూలుగా సతీష్ అన్న నేను ఇద్దరం కలిసి కొద్దిగా ఒక ఐడియా వేసి కనిపెట్టడం జరిగింది. కాకపోతే ఒక 2 సెట్లు ఫెయిల్ అయినాయి. సో 3వ సెట్ వచ్చేసి మాకు సక్సెస్ అయిందన్నమాట. సో దీనివల్ల ఏంటంటే నేను ఒక్కడనే వెళ్ళి ఇప్పుడు కలెక్షన్ వేసుకోవాలనుకుంటే నేను ఒక్కడనే తీసుకెళ్ళి ఇది వచ్చేసి సైడ్ తగిలించుకుంటా అది వైర్ వచ్చేసి బండి తగిలించుకొని ఒక్కడనే వెళ్ళి కలెక్షన్ వేసుకోగలుగుతున్నా. ఇబ్బంది లేదు. ఇప్పుడు పైన మనం 2 చేతులు ఫ్రీగా వదిలేసి పని చేయగలుగుతున్నాం. అది మెయిన్. సో దానివల్ల మాకు టైం సేవ్ అవుతుంది. ప్లస్ కలెక్షన్స్ ఏమన్నా ఎక్కువ పెండింగ్ లేకుండా వేయగలుగుతున్నాం. విద్యుత్ శాఖలో పనిచేసే ఉద్యోగులకు ఈ చెప్పులు ఎంతో లాభదాయకంగా ఉంటాయని ఈ యువకులు అంటున్నారు. ఎవరైనా ముందుకొచ్చి చేయూతనిస్తే ఈ పరికరాన్ని మార్కెట్లోకి విడుదల చెయ్యాలని భావిస్తున్నారు.